ఆరోగ్యಕ್ಕೆ ಒಳ್ಳೇದಲ್ಲ. నీ ఆరోగ్యానికి మంచిది కాదు. క్షమిಸಿ ನೋಡು, క్షమించి చూడండి, ದೇವರು ನಿನ್ನ ಮುಂದೆ ಬರುತ್ತಾರೆ. దేవుడు నీ ముందర వస్తాడు. ಕ್ಷಮಿಸದೇ ಇರೋದು ಸೈತಾನನ ಗುಣ. క్షమించకుండానే ఉండేది అది సైతానన గుణము. ತಪ್ಪು ಹೊರಿಸುವಂತದ್ದು ಸೈತಾನನ ಗುಣ. తప్పు వరించేది ఇది సైతానన గుణము. ತಪ್ಪುಗಳನ್ನ ನೆನಪಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳೋದು ಮನುಷ್ಯರ ಗುಣ. తప్పులనే మనసులో పెట్టుకునేది మనుషుల ತಪ್ಪುಗಳನ್ನ గుణము. ಮರೆಯುವುದು ದೇವರ ಗುಣ. తప్పులనే మరిచేది దేవుని గుణము. ಮತ್ತೊಂದು ಸರಿ ಹೇಳ್ತಿದ್ದೀನಿ, మళ్ళీ ఒకసారి ತಪ್ಪು చెప్తాను, ಹೊರಿಸೋದು ಸೈತಾನನ ಗುಣ. తప్పు హరించేది సైతాన గుణము. ತಪ್ಪುಗಳನ್ನ ನೆನಪಿಟ್ಕೊಳ್ಳೋದು ಮನುಷ್ಯರ ಗುಣ. తప్పులనే జ్ఞాపకం చేసుకునే మనుషుల ತಪ್ಪುಗಳನ್ನ గుణము. ಕ್ಷಮಿಸೋದು ದೇವರ ಗುಣ. తప్పులను క్షమించేది ನೀ దేవుని ದೇವರನ್ನ గుణము. ಪ್ರೀತಿಸುವುದಾದ್ರೆ, నువ్వు దేవుని ప్రేమించేది అయితే ಎಂತವರನ್ನು ಕೂಡ ಕ್ಷಮಿಸಕ್ಕೆ ఎలాంటి వాళ్ళని కూడా క్షమించడానికి రెడీగా ఉండు. ರೆಡಿ ಆಗಿರ್ತೀಯ? రెడీగా ఉండు. ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದೀನಿ? ఎందుకు చెప్తా ಸಭೆ ఉన్నాను? ಅಂದಾಗ సంఘం అనేటప్పుడు ತುಂಬಾ ಹೋರಾಟಗಳು ಬರುತ್ತೆ. చాలా పోరాటాలు వస్తాయి. ಒಂದು ದಿನಕ್ಕೆ 25 ಸುದ್ದಿ ನನ್ನ ಕಿವಿಗೆ ಬೀಳುತ್ತೆ. దినానికి 25 సుద్దిలు నా చెవులో పడతాయి.